ఈరోజు వచ్చేసి అయితే మేమైతే మా బాయ్ కాడికి అయితే వచ్చినాం. బాయ్ కాడికి ఎందుకు వచ్చినాం అంటే వెజ్ మంచూరియా వేయడానికి అయితే వచ్చినాం. ఇప్పుడైతే మనం అయితే వెజ్ మంచూరియా అయితే చేసేద్దాం. వెజ్ మంచూరియా తయారు చేయడానికి కావాల్సింది ఏంటంటే క్యాబేజ్ కావాలని క్యారెట్ కావాలి. ఇంక ఇవి కాక మనకు బాలు మసాలాలు అవి కావాలి. అవి తర్వాతనైతే కలుపుదాం. ఇప్పుడైతే ఇవైతే కడిగేసుకుందాం మనం. సేమ్ మనం దాన్ని ఏంది చిన్నగా కడిగేద్దాం. ఇప్పుడు మనం అయితే చిన్నగా అయితే కడిగేద్దాం. సో గాయ్స్ ఇప్పుడైతే మనం అయితే క్యాబేజ్ అయితే అయిపోయింది. ఇప్పుడైతే క్యారెట్ అయితే కోసుకుందాం. ఇప్పుడైతే మనమైతే క్యాబేజీ అండ్ క్యారెట్ అయితే తురుముకున్నాం. ఇట్లా చిన్ననైతే వేసుకోవాలి. దీన్ని చిన్న వేసుకొని ఇప్పుడు ఇందులో మనం అయితే ఏం చేద్దామంటే మైదా పిండి ఉంది కదా, మైదా పిండి అయితే కొంచెం పోసుకుందాం. మనమైతే మైదా పిండి అయితే పోసుకున్నాం కదా. ఇప్పుడైతే మీరు చూసుకోవచ్చు కారపొడి అయితే వేసుకుందాం. ఇప్పుడైతే ఉప్పు అయితే వేసుకుందాం. మనం గరం మసాలా అయితే వేసుకుందాం. ఇప్పుడైతే మనం బ్లాక్ పెప్పర్ కూడా వేసుకుందాం. బ్లాక్ పెప్పర్ అంటే మీకు తెలుసు కదా, నల్ల మిరియాలు అని చెప్పి. నెక్స్ట్ వచ్చేసి మనం జీలకర్ర పొడి అయితే వేసుకుందాం ఒక చెంచా. లాస్ట్ వచ్చేసి అయితే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుందాం. మనమైతే మాలు మసాలాలు అన్నీ అయితే ఇందులో వేసుకున్నాం కాబట్టి దీన్ని అయితే కలుపుకుందాం మనం. మనం వాటర్ ఎందుకు పోసుకున్నామంటే కొంచెం మనకు ఉండల్లో లడ్డులాగా రానికని అని చెప్పి. ఇక చూసుకోవచ్చు ఇప్పుడు మనం నీళ్ళు పోసుకున్నాక ఇలా అయిందా. ఇప్పుడైతే మనకైతే కలుపుడైతే మంచిగా కలిసింది కాబట్టి ఇప్పుడైతే ఉండలు అయితే తయారు చేద్దాం మనం చిన్నగా. మంచూరియన్ అయితే మనం చిన్న చిన్న ఉండలు చేసుకుని పక్కన అయితే పెట్టుకున్నాం కదా. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒక అర్ధగంట అయితే పక్కన పెట్టుకుందాం. కొంచెం ఆరిన తర్వాత ఇవైతే నూనెలు అయితే గోలిస్తే మంచిగా వస్తాయి అని చెప్పి దానికోసం ఒక అర్ధగంటనైతే పక్కన అయితే పెట్టుకుందాం మనం. సో గైస్ నేనైతే మన వెజ్ మంచూరియన్ అయితే వేసి పక్కన పెట్టినా కదా, చిన్న చిన్న ఉండలు వేసి. మా వాడు వచ్చేసి అయితే మొత్తం మంటనైతే పెడుతుండో చూసుకోవచ్చు. మా తమ్ముడు అయితే మంట పెట్టింది కాబట్టి ఇప్పుడైతే మనం అయితే ఏం చేద్దామంటే నూనె అయితే పోసుకొని అవి అయితే గోలిద్దాం. అది తెలిసి ఒక 25 మినిట్స్ అయితే అయింది. ఈ నూనె కాగేసరికి 30 మినిట్స్ అయితే అవుతుంది. ఇప్పుడైతే మనం అయితే పోసేద్దాం. సో గాయస్ మీరైతే చూస్తారు కదా, మా తమ్ముడు గాడు వానికి ఒక పని చెప్తే వాడు 2 పనులు చేస్తాడు అన్నట్టు. సో గాయస్ మనమైతే వెజ్ మంచూరియా చేస్తామని చెప్పినా కదా. అయితే వెజ్ మంచూరియా చేస్తామని చెప్పి అంతా అయిపోయింది. నూనె ఇట్లా పోసినాం, అంతా నూనె కూడా వేడైపోయింది. మావాడు ఆ జలిగంటే ఇంకోటి వచ్చేసి ప్లేట్లు ఇట్లా ఇవి అయితే మర్చిపోయాడు అన్నట్టు తేవడం. దానికోసం అని చెప్పి వాడిని మళ్ళీ పంపిన. అయ్యో చూసుకోవచ్చు ఎట్లా వస్తుండగా ఉరికత్తుండే ఇక పడుకుంటా.
ముందే అన్ని తెస్తే అయిపోగారా, ఎందుకురా డబల్ పని. ఇప్పుడైతే మనకు నూనె కూడా గరం అయింది కాబట్టి మనమైతే ఇప్పుడు మనం చేసి పెట్టుకున్నాం కదా అప్పుడు, ఇప్పుడైతే ఇవైతే వేసుకుందాం. మనం ఇప్పుడైతే ఎన్ని వేసుకున్నామో అన్నీ అయితే వేసి ఒకటే వాయిలో తీద్దాం. కాకపోతే ఏంటంటే ఒక 2 నిమిషాల దాకా మనం అయితే వీటిని అయితే మెసిలి వేద్దాం. మనం అయితే వెజ్ మంచూరియాలు అన్ని ఇప్పుడైతే ఆయిల్ అయితే వేసుకున్నాం కదా, ఇప్పుడైతే వాటికి కొంచెం మంటనైతే తగులుతలేదు. ఇప్పుడు దానికోసం అని చెప్పి మనం మంటనైతే ఎక్కువ పెట్టుకుందాం. అక్కడ మా అన్న అయితే ఇప్పుడు నూనెలో మంచూరియా గోలిస్తుండు. మనం ఖాళీగా ఉండడం కానీ ఏవి కూడా ప్రిపేర్ చేస్తున్నా, ఉల్లిగడ్డలు కోసేస్తున్నా. చూసుకోవచ్చు, మనం అయితే మొత్తం కోసుడు అయిపోయింది. ఇప్పుడు అక్కడికి వెళ్దాం. సో గాయస్ ఇవైతే మనకి ఇంకా కాలలేదు, చూసుకోవచ్చు. ఇక కొంచెం మెత్తగా ఉన్నాయి. ఇవి ఇంకా కొంచెం కాలితే సెట్ అయిపోతాయి. ఎందుకంటే మాకు చెయ్యరాదు కదా, కాకపోతే ఏంటంటే మేము ట్రై అయితే చేస్తున్నాం. నాకు తెలిసి టేస్ట్ అయితే మంచిగానే వస్తుంది, కానీ కొంచెం ఈ రౌండ్గా ఉంటాయి కదా, అవి అయితే కొంచెం అటు ఇటుగా పోయినాయి. ఏదేమైనా సరే ఈరోజు మేము మంచూరియన్ అయితే వేసుకొని టేస్ట్ అయితే చేసి ఎలా ఉందో మీకు చెప్పి వెళ్ళిపోతాం. ఓకేనా? అవ రాక మేము అయితే ఇక్కడి నుంచి అయితే పోం. మనకైతే ఫస్ట్ వాయిన్ అయితే మంచిగా కాలింది, ఇక మీరైతే చూసుకోవచ్చు. ఇక మంట చెక్క. ఇక ఈ వాయి తీసి పక్కన పెట్టుకుందాం. మనం ఇంకో వాయి ఉంది, ఆ వాయిని అయితే వేద్దాం ఇందులో. సో గైస్ మనకైతే ఇప్పుడైతే ఫస్ట్ వాయి అయిపోయింది కాబట్టి సెకండ్ వాయి తెచ్చుకుందాం. ఇంత లేట్ ఎందుకు అయిందంటే మనకైతే నూనెనైతే గరం కాలేదు, దానివల్ల మనకు కొంచెం ఫస్ట్ వాయి లేట్ అయింది. సెకండ్ వాయిన్ అయితే తొందరనే అయిపోద్ది. ఫస్ట్ వాయి వేసినాం కదా, ఫస్ట్ వాయి ఏంటంటే కొంచెం ఇచ్చుకుపోయింది అన్నట్టు, అంటే పిండి తక్కువై. సెకండ్ వాయి చూసుకోవచ్చు, ఇక రౌండ్గా ఎట్లున్నాయి అట్లనే ఉన్నాయి. ఫస్ట్ వాయి మేము కొంచెం పిండి ఎక్కువ కలిపితే అయిపో అనిపించింది,
కాకపోతే మనకి ఏం కాదు, సెకండ్ వాయి జర మంచిగా ఉంది సాల్తీ. ఇది ఒక్కటి కాగిన తర్వాత మనమైతే మంచూరియా రెసిపీ ఎట్లా వేయాలని చెప్పి అదైతే వేసేద్దాం ఇక. తీయాలా లేదు బయటకు. సో గాయస్ మనకైతే సెకండ్ వాయి కూడా అయింది, మీరైతే చూసుకోవచ్చు. ఇప్పుడైతే ఇవి తీసి పక్కన అయితే పెట్టుకుందాం. ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో అయితే ఇప్పుడైతే రెడీగా తీద్దాం. ప్యాన్ అయితే పెట్టుకున్నాం కదా, మనమైతే నూనె అయితే పోసుకుందాం. మేము వచ్చి అది ఏమంటారు చాలా లేట్ వచ్చినాం అన్నట్టు, దానివల్ల మనకైతే చీకటి అయితే అయింది. ఇంకోటి వచ్చేసి నేను పొయ్యి కాడ ఇక్కడ కూర్చున్నా కదా, ఈ పొగకి అయితే మొత్తం కళ్ళు అయితే మండుతున్నాయి ఘోరంగా. మనకు నూనె కూడా కనిపిస్తలేదు, చూసుకోవచ్చు. మనమైతే నూనె అయితే పోసుకున్నాం కదా, ఇప్పుడు ఏం చేద్దామంటే ఉల్లిపాయలు ఇట్లానే చేసుకుందాం. మనం వచ్చేసి ఇంతకుముందు ఇటు కూర్చున్నాం కదా, ఆ పొగకైతే మొత్తం కళ్ళని మండి మొత్తం కళ్ళ పని నీళ్ళు అయితే కానీ మనం అయితే ఈ పక్క కూర్చున్నాం. ఈ పక్క కూర్చుంటే జర నాకైతే మంచిగా ఉంది, కళ్ళు ఇట్లా ఏం మండతలే, పొగ ఇట్లా వస్తలేదు. ఇప్పుడైతే మనమైతే వాటర్ అయితే పోసుకున్నాం కదా, ఇప్పుడైతే ధనియాల పొడి అయితే కొంచెం అయితే వేసుకున్నాం. ధనియాల పొడి, ఉప్పు, కారం ఇవైతే వేసుకున్నాం మనం ఇక కొంచెం కొంచెం. ఇప్పుడైతే మేము తగినంతనైతే వేసుకుంటున్నాం. మీరు కూడా మీకు ఎంత వీలుంటే అంతనైతే వేసుకోరు, మళ్ళీ మేము వేసుకున్నామని చెప్పి అయితే వేసుకోకరు. ఇప్పుడైతే కొంచెం మనకైతే మరగాలి, మరిగిన తర్వాత మనం వెనిగరు, సాసులు అయితే పోసుకుందాం. మనకి ఇప్పుడైతే మరుగుతుంది, ఇప్పుడైతే మనం అయితే సాసులు అయితే పోసుకుందాం. మనకైతే ఇప్పుడైతే అది మరుగుతుంది కదా, ఇప్పుడైతే సాసులు అయితే పోసుకుందాం. ఇది వచ్చేసి సోయా సాస్, ఫస్ట్ సోయా సాస్ అయితే పోసుకుందాం. మేము కొంచెం కొంచెం పోసుకుంటాం, మీరు కూడా అంతే పోసుకోరు. నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ చిల్లీ సాస్. వెజ్ మంచూరియన్ అయితే మనదైతే అయిపోయింది, ఇక మీరైతే చూసుకోవచ్చు ఎంత మంచిగా ఉందో. ఇప్పుడైతే ఏం చేద్దామంటే దీన్ని ప్లేట్లకు తీసుకొని టేస్ట్ అయితే చేద్దాం, ఎలా ఉంటుందో చూపిస్తాం సార్. ఇప్పుడు వచ్చేసి అయితే మనమైతే గ్రీన్ చిల్లీ సాస్ అయితే పోసుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి మన రెడ్ చిల్లీ సాస్. మీరైతే చూసుకోవచ్చు, సేమ్ మనకు మన ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో చేస్తారు కదా, సేమ్ ఆ ఫ్లేవర్ అయితే వచ్చింది. ఇప్పుడైతే చూసుకోవచ్చు.
ఇంకోటి వచ్చేసి మనం లాస్ట్గా ఒక టమాటా సాస్ కూడా పోసుకున్నాం, టేస్ట్ ఇంకా మంచిగా ఉంటుంది. సో ఇప్పుడు మన దగ్గర ఉన్న సాసులన్నీ అయితే పోసుకున్నాం. ఇప్పుడైతే ఏం చేద్దామంటే డైరెక్ట్ మన దగ్గర అవి ఉన్నాయి కదా వెజ్ మంచూరియా, అదైతే వేసేద్దాం ఇందులో. ఈ తిప్పాలి ఇక చూసుకోవచ్చు, చెంచా లేదు ఏది లేదు, ఇక మా తిప్పాలి ఇక. మావాడు మర్చిపోయాడు, ఇంకోసారి జర మర్చిపోకరా కాంతు, లేట్ అయినా సరే. సరేనా? మొత్తానికి అయితే మనం అయితే వెజ్ మంచూరియన్ అయితే కంప్లీట్ అయితే చేసినాం. మీరైతే చూసుకోవచ్చు ఎలా ఉందో. ఒకసారి అయితే టేస్ట్ చేసి చెప్తా ఎలా ఉందని. నిజంగా మస్తుంది, అదిరిపోయింది అసలు, ఎక్సలెంట్. నాకు తెలిసి మన తెలంగాణ భాషలో చెప్పాలంటే గుద్దవాలుగుంది. సేమ్ మనం మన ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో వేసుకున్నాం కదా, సేమ్ ఆ టైప్ ఉంది అన్నట్టు ఎగ్జాక్ట్లీ. ఒకవేళ ట్రై అయితే మీరు కూడా ట్రై అయ్యారు, ఎలా ఉందో కిందనైతే కామెంట్ చేసి చెప్పుర్రి. మనం ఇంత రాత్రి వరకు కూర్చుని చేసినాం కదా, దానివల్ల మేము టేస్ట్ అయితే అదిరిపోయింది, మంచిగా ఉంది. ఇంత కష్టపడ్డానికి అయితే నిజంగా చెప్తున్నా సక్సెస్ అయింది, నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఓకేనా గైస్, వీడియో నచ్చినట్టయితే కనుక వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మనం కొత్త వీడియోస్తో మళ్ళీ వెళ్దాం. ఓకే, టేక్ కేర్, సీ యూ, బాయ్ బాయ్.